చంద్రబాబు గారు తన రాజకీయ మతం ఉపయోగించి బాంబుతో బయట తెచ్చుకున్నాడా? ఇద్దరిని కాల్చి చావు బతుకుల్లో ఉంటే ఒక్క రోజు కూడా జైలుకి వెళ్ళని మనిషి, ఒక్క గంట కూడా సెల్లో కూర్చొని మనిషి మళ్ళీ హ్యాపీగా మార్నింగ్ షూటింగ్ వెళ్తున్నాడు. ఎక్కడ రాజకీయం, ఎక్కడ అవినీతి, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్, ఎక్కడ మేనేజ్మెంట్? సార్ గురువింద కింద ఉందే, ఎప్పుడు చూస్తుంటాం కదా మనం, ఎర్రగుంది ఎర్రగుంది అంటాం కదా, తిప్పండి కనపడుద్ది బ్లాక్. దానికి అంటారు కదా సామెత, గురువింద కింద డాష్ డాష్ కనపడుతుంది. ఆ బ్లాక్ అంతా మందే రమేష్ గారు. యూ షుడ్ నాట్ ఫర్గెట్. ఇలాంటి ఎన్నున్నాయి చెప్పండి చంద్రబాబు దగ్గర. ఒక ఆడపిల్ల సిన్సియర్గా తహసీల్దార్ వనజాక్షి పట్టుకుంటే అవినీతికి ఇక్కడ ఇసుకని ఒక ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు ఆమె గుండెల మీద కాలేసి తొక్కారు. ఒక్క నిమిషమైనా ఏమన్నా వచ్చి అమ్మాయిని పిలిచి ఓదార్చి ప్రెస్ మీట్ ఇచ్చాడా చంద్రబాబు నాయుడు? ఏం సార్ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, చెప్పండి సార్, రమేష్ గారు చెప్పండి, తెలుసుకుంటా. ఇలాంటివి వందలు ఉన్నాయి చంద్రబాబు అకౌంట్లో, వందలు ఉన్నాయి. బషీర్బాగు మటన్ల కాడ నుంచి కిలోలు ఉన్నాయి సార్. అందుకని మీరు రాకండి సార్ దయచేసి. మీరు ఐఏఎస్ అన్నారు కదా, దాని మీద నాకు గౌరవం ఉంది, ఐఏఎస్ మీద. ఇదే నేను చెప్పదలుచుకుంది. ప్రజలందరికీ నేను ఒకసారి చెప్తున్నా, 100% చంద్రబాబు అనేవాడు అవినీతి పరుడు. అది అందరికీ తెలుసు. నేను కొత్త సింపుల్ ఒకటి చెప్తానండి, నేల పెంచి మాట, రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే ఉందా? ఈయన రామారావు పార్టీ పెట్టడం కనీస సభ్యుడా, కనీస కార్యకర్త, కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చాడా, కాంగ్రెస్ అన్నాడా? ఏమన్నా రామారావు పార్టీ పెడుతుంటే రామారావు ఎందుకు గెలుస్తాడు? ఇందిరాగారు నా టికెట్ ఇస్తే రామారావుని ఓడిస్తా, ఈయనంటి పార్టీ పెట్టేది అని తిట్టాడు. పైగా అలా తిట్టి ఆయన ఓడిపోగానే ఎగురు జంప్ అయ్యి రామారావు కాళ్ళు పెట్టి రామారావు చంపి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇంతకంటే క్రెడిబిలిటీ ఏ రాజకీయ నాయకుడికి ఉంది? అందుకని ప్రజలు మీరంతా ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. నమ్మకండి, అతన్ని నమ్మకండి. మీ దగ్గరకు ఎవరు వచ్చినా, ఏ హీరోలు వచ్చినా, ఎవరు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా కానీ, ఏ కులం పేరు చెప్పుకుంటూ వచ్చినా, ఏ మతం పేరు చెప్పుకుంటూ వచ్చినా అస్సలు నమ్మకండి. ఎవరైతే మిమ్మల్ని ప్రేమిస్తున్నారో, ఎవరైతే మీకు సేవ చేస్తున్నారో, ఎవరైతే మీకు సహాయం చేస్తున్నారో అలాంటి మనిషిని, జస్ట్ లైక్ జగన్మోహన్ రెడ్డి, ఇలాంటి మనిషిని మీరు గెలిపించండి. ఆంధ్రదేశం ఇంకా ఇంకా బాగుంటుంది. అతనికి కులం లేదు, అతనికి మతం లేదు, అతనికి ఏమీ లేదు, ఓన్లీ మనిషి తప్ప. మీలో ఎవరికి పేరున్నా డైరెక్ట్గా మీ ఇంటికి వస్తాడు. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్. అతన్ని నమ్మండి. నేను అతన్ని నాకేం డబ్బులు ఇవ్వలే, డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్లు పెట్టేవాడిని కాదు. నేను నా కాస్టోడు కాదు. నేను కమ్మ, ఆయన రెడ్డి, ఆయన క్రిస్టియన్. ఎప్పుడు యేసు ప్రభువును ప్రార్థిస్తుంటాడు, నేను ప్రార్థిస్తా. మంచి మనిషి, హానెస్ట్ మనిషి. ఎత్తుక్కోండి ఆయన లైఫ్లో ఎక్కడన్నా ఒక మోసం ఉందేమో అని చెప్పి. అమ్మా, ప్రతి ఐఏఎస్ల మీద, ప్రతి ఐపీఎస్ల మీద, ప్రతి రాజకీయ నాయకుల మీద ఆరోపణలు అనేవి పక్కా ఉంటాయి. నన్ను 2-3 అడిగారు, మీరు డబ్బులు తీసుకొని వైసీపీ లీడర్ల దగ్గర వాళ్ళ ఇళ్ళకెళ్ళి డబ్బులు తీసుకొని మీరు ప్రెస్ మీట్ పెడతారంటగా అంటారు. మహాత్మా గాంధీని కూడా అనుమానించారు. మహాత్మా గాంధీ లేకపోతే కాశ్మీర్ మన దగ్గరే ఉండేది. మహాత్మా గాంధీ కానీ కరెక్ట్గా ఉంటే ఇక్కడంతా ముస్లిమ్స్ వెళ్ళిపోయి ఓన్లీ హిందూస్ ఉండేవాళ్ళు. ఇలాంటివి చాలా అంటారు. మహాత్మా గాంధీని అన్నారు ఆరోపణ చేసి. ఆఫ్టర్ ఆల్ రవికిరణ్ అటువైంది అంటారు. గ్యారంటీగా అన్నారు కదా. ఇప్పుడు బుగ్గన బంధువు అనుకోండి, బుగ్గన బంధువు ఏం చేసినా కానీ వీళ్ళకి నచ్చదు. కొన్ని టీవీ ఛానల్లో జూనియర్ ఎన్టీఆర్ రాలేదు, పలకరించలేదు, జూనియర్ ఎన్టీఆర్ విదేశాలకు పోయాడు, నువ్వు ఇంటి పేరు కులం పేరు మార్చుకో అని చెప్పేసి కూడా కొన్ని రాతలు రాస్తా ఉన్నారు, కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. దాన్ని ఎలా చూస్తారు సార్? ఎన్టీ రామారావుని పుట్టి పొట్టక ముందు నుంచే
వాళ్ళ కుటుంబాన్ని హాంట్ చేశారు సార్ పాపం. ఆ పిల్లోడిని ఎక్కడో పడేశారు. ఇప్పుడు సూపర్ స్టార్ అవబట్టి ఇప్పుడు మా నందమూరి ఎన్టీఆర్, మా బుడ్డోడు, మా రామారావుకి వారసుడు. అంతకుముందు ఏమైపోయాడు సార్ వారసుడు. ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. ఇంత పుడిచి నాకు తెలుసు అతను కుర్రోడు. వాళ్ళ నాన్న నా మంచి క్లోజ్ ఫ్రెండ్. వాళ్ళ నాన్న హానెస్ట్. పొరపాటు అయినా సరే నేను పొరపాటు చేసిన ఐ డిడ్ మిస్టేక్ మురళి అంటాడు. అతని భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు. ఎస్, ఒక ఆమె పరిచయం అయింది, ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదు అనుకున్నాడు. పబ్లిక్గానే ఇంట్లో చెప్పి భార్యకి చెప్పి, భార్య లక్ష్మి నేను ఈ తప్పు చేశా, ఆ అమ్మాయికి అన్యాయం చేయకూడదు, నేను పెళ్లి చేసుకుంటున్నా. అతను తప్పు కూడా ఓపెన్గా హానెస్ట్గా హంబుల్గా చెప్పే గొప్ప మ్యాన్ హరికృష్ణ. అప్పుడు ఆ మేడం మ్యారేజ్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ పుట్టాడు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని కష్టాలు, చిన్నపిల్లడు ఆయన తెలియపోవచ్చు, వాళ్ళ అమ్మకి తెలుసు. వాళ్ళమ్మ బయట రాపోవచ్చు. వెలేశారండి. ఎట్లా అయితే ఇప్పుడు లక్ష్మీపార్వతి గారిని వెలేశారో సేమ్ అలాగే వెలేశారు. అందులో ఈ ప్రథమ సభ్యుడు ఉన్నాడు కదా, ప్రథమ కార్యకర్త A1 ఇతనే చంద్రబాబు. అతను రామారావు అంత గొప్ప నటుడయ్యాడు కాబట్టి రామారావును మించి ఆ లెవెల్లో షార్ట్ టైంలో, రామారావు చాలా తర్వాత షార్ట్ టైంలో వన్ ఆఫ్ ద టాపెస్ట్ హీరో అయ్యాడు కాబట్టి ఇప్పుడు మనకమ్మాడు, మన వారసుడు. అంతకుముందు సార్ ఏమి హరికృష్ణ గురించి మనం చెప్పగల. హరికృష్ణ నాకు క్లోజ్ ఫ్రెండ్. ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అతనితో తప్పు చేస్తే గంట మొదలు పడిపోతాడు. తమ్ముడు మనం తప్పు చేశాం, మురళి తప్పు చేశామని. అతన్ని కూడా అతను తాగుమోతు కింద తిరుగుమోతు కింద రకరకాలుగా మొత్తం ప్రచారం చేసి, పార్టీలో ప్రచారం చేసి దూరం పడేశారు. ఇవన్నీ ఇప్పుడు అప్రస్తుతం కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను చెబుతున్నా. ఇవేమి నమ్మకండి ప్రజలారా. చంద్రబాబు అనేవాడు మీకు పొరపాటును కూడా సేవ చెయ్యడు. వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదే అంటాడే మోడీ ప్రధానమంత్రి తెలుసు కదా. మోడీ ఇండియాలో వన్ ఆఫ్ ద హానెస్ట్ టాలెస్ట్ పొలిటీషియన్. నాట్ ఓన్లీ ఇండియా, వరల్డ్ వైడ్ లెక్కేసుకోవాలంటే బీజేపీ తీసి పక్కన పడేయండి. ఒక మనిషిగా టాపెస్ట్ టాలెస్ట్ హానెస్ట్ ఫెలో మోడీ గారు. ఆ మోడీ గారు ఇదే ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన జనమందరితో ఏమన్నాడు తెలుసా? చంద్రబాబు నాయుడు పోలవరం ఏటీఎం హాయ్ అంటే ఏటీఎం లాగా వాడుకొని దొబ్బుతున్నాడు అని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారు.